మహానుభావుడు రామదాసు గారికి భద్రాచల క్షేత్రానికి విడదీయరానటువంటి సంబంధం. ఇప్పటికీ సీతారామ కళ్యాణం జరిగితే రామదాసు గారు చేయించినటువంటి మంగళసూత్రాన్ని కూడా మెళ్ళో వేస్తారు. అందుకే ఒక్క సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగేటప్పుడు మాత్రం శతమానాలు 2 ఉండవు, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఒక మంగళసూత్రం రామదాసు గారు చేయించింది, ఆ మంగళసూత్రం కూడా మెళ్ళో వేస్తారు. అంతటి ప్రఖ్యాతి వహించినటువంటి మహాభక్తుడు రామదాసు గారు. ఆ రామదాసు గారు రచించినటువంటి శతకం దాశరథీ శతకం. ఆ శతకానికి పేరు దాశరథీ శతకము అని పిలుస్తారు. శతకము అన్న మాటకు అర్థం ఏమిటంటే 2 ఒడ్లు ఉంటాయి. గోదావరి నది మధ్యలో ప్రవహిస్తుంటే అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు ఎలా ఉంటుందో శతకానికి మొదటి పద్యానికి ఈవలి భాగం ఒక ఒడ్డు అయితే 100వ పద్యం ఒక ఒడ్డు. మధ్యలో ప్రవహించేటటువంటి శతకం, ఆ శతకానికి మకుటం ఏం చెప్పారో ఆ మకుటానికి ఉన్నటువంటి భావాన్ని ప్రతిపాదన చేస్తుంది. మకుటము అన్న మాటకు అర్థం ఏంటంటే సాధారణంగా శతక రచన చేసేటప్పుడు శతకంలో ఉన్నటువంటి పద్యానికి చివర ఏదో ఒక మాట వాడతారు. ఏ మాట వాడారో ఆ మాటే మిగిలిన పద్యాలన్నిటిలో వాడతారు. ఏదో వేమన శతకము అని నేను అన్నాను అనుకోండి, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. వినురవేమ అన్న మాట 100 పద్యాల్లోనూ చిట్ట చివర కనపడుతుంది, దాన్ని మకుటం అంటారు. శంకర శతకం అనుకోండి, ప్రతి పద్యానికి చివర శంకరా అని వేస్తారు. అంటే శంకరా అని పిలిచారు కాబట్టి ఆ శతకానికి శంకర శతకము అంటారు. ఇంకా వేరు పేరు పెట్టరు, మకుటమే శతకానికి పేరుగా మారుతుంటుంది. అది రచనా సంప్రదాయంలో వచ్చినటువంటి ఒక అలవాటు. గోపరాజు గారు శతకం చేసినప్పుడు ప్రతి పద్యానికి చివర దాశరథీ కరుణాపయోనిధి అని పిలిచారు.